వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఏంటంటే థాయ్ ఫుడ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది నాకు థాయ్ పప్పాయ సలాడ్. ఇది సూపర్ హెల్దీ. ఇప్పుడు స్పైసీ క్రేవింగ్స్ ఏమైనా ఉంటే థాయ్ పప్పాయ సలాడ్లోనే జంగో స్టైల్ ఉంటుంది. సో అది ఇవాళ తయారు చేద్దాం, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. సో థాయ్ పప్పాయ సలాడ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పప్పాయ పండింది కాదు, పచ్చిది కావాలి. రోస్టెడ్ పీనట్స్ ఇది ఫిష్ సాస్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదేంటంటే బెల్లం అనమాట, ఈ షేప్లో ఉంది, జస్ట్ మామూలు రెగ్యులర్ బెల్లమే. కొంచెం గార్లిక్ కావాలి, లాంగ్ బీన్స్. మామూలు చిల్లీ వాడకూడదు, థాయ్ చిల్లీ వాడితేనే దీనికి కావాల్సిన స్పైస్ వస్తుందన్నమాట. సో కొంచెం టామరిన్ పేస్ట్, మళ్ళీ ఇది డ్రైడ్ షింప్. సో ఇది మళ్ళీ టమాటా ఒకటి కావాలి. టమాటా మొత్తం వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక నిమ్మకాయ, దీన్ని పీల్ ఆఫ్ చేద్దాం. దీనికి ఈ పీలర్ వాడతాం బెటర్, ఎందుకంటే కరెక్ట్గా పీస్లు వస్తుంది. సో ఇది చూడండి ఎట్లా వచ్చిందో, తాడు లెక్కన ఇట్లా వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటువంటి రోల్ ఒకటి తీసుకుందాం. ఈ రోల్లో గార్లిక్, చిల్లీ వేసి గుద్దటమే. ఇట్లా పచ్చడి అయిపోయింది కదా. సో ఇప్పుడు ఈ రెండు బెల్లం వేసేద్దాం, దాన్ని కూడా కొట్టేటట్ట. ఇప్పుడు బీన్స్ వేసేద్దాం, టమాటో కూడా వేసేద్దాం. అన్నింటినీ ఇట్లా చెత్త కొడతామే. సో ఇప్పుడు ఏంటంటే ఈ డ్రై షింప్ ఉంది చూసారా, ఇది కూడా కొంచెం వేద్దాం లైట్గా, చాలు. నిమ్మకాయ వేసేద్దాం. నిమ్మకాయ ఏంటంటే ఈ తొక్కుతో సహా వేయాలి, ఓన్లీ పిండటం కాదు, తొక్కుతో సహా వేస్తేనే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం టామరిన్ సాస్ వేద్దాం. సో ఇప్పుడు కొంచెం ఫిష్ సాస్ పోద్దాం. మొత్తం మళ్ళీ ఇట్లా తిప్పటమే. ఎంతైనా కొట్లో కొన్నదానికి ఇంట్లో పండించడానికి తేడా ఉండిద్ది. ఇది కొయ్యంగానే అసలు భలే స్మెల్ వస్తుంది. ఇది ఆర్గానిక్ మింట్, ఇది మన ఇంట్లో పండించింది. ఏదైనా దీంట్లో వేసి చెత్త కొడతామే. సో ఇదంతా రెడీ అయిపోయింది పేస్ట్. ఇప్పుడు ఈ పప్పాయ ఉంది చూసారా, ఈ పప్పాయ తీసుకుని లైట్గా యాడ్ చేసుకోవటం. లైట్గా కొట్టకూడదు, చెత్త కొట్టకూడదు, ఇట్లా లైట్గా చిన్న కొడితే టేస్ట్ వెళ్ళి దానికి చుట్టుకుంటుంది. కొంచెం నార్త్ స్టైల్లో చెప్పాలంటే ఇవన్నీ మన వల్ల కాదులే కానీ కలుపుదాం. మరీ ఓవర్ ప్రొఫెషనల్ అంటే మన వల్ల కాదు, దాన్ని బతికినాడటం కంటే చేత్తో కలిపితే ఈజీగా అయిపోతుంది. సో కొంచెం పీనట్స్ తీసుకున్నాను, ఆ పీనట్స్ ఇట్లా సైడ్కి పెట్టేసి వాటిని కొడతాను. పొట్టు తీస్తే బెటరు, మనం గుద్దేస్తాం అంతే. సో మళ్ళీ కలిపేస్తున్నా. సో దీన్ని ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నా. ఫైనల్ టచ్, థాయ్ పప్పాయ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినడానికి రెడీ. సూపర్, మంట మామూలు లేదు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.